అంతేనా? మీ వాయిస్ అంతేనా? ఇంకా పెంచాను. వద్దులే. అంటే మీ పేరుకి తగ్గట్టే ఉంది క్యూట్ అని. థ్యాంక్ యూ. కాదు యాక్చువల్లీ చూసుకుంటే రియల్ నేమ్ అయితే దివ్య. దివ్యశ్రీనా? దివ్యనా? దివ్య ఒకటి. దివ్య. అద్భుతంగా ఉంది కదా! మరి ఎందుకు మార్చావు? మార్చానా అంటే ఇన్‌స్టా అట్లా పెట్టా. మార్చాల్సొచ్చింది. మార్చాల్సి వచ్చింది కాదు. జస్ట్ అట్లా పెట్టుకున్నా. క్యూట్ అని యాడ్ చేసా. ఫ్రెండ్స్ అందరూ అప్పు అప్పు అన్నారు. ఎవరైనా యాడ్ చేయమంటారా నువ్వే? నేను క్యూటీయేనా అంటే ఇన్‌స్టాగ్రామ్ యాడ్ అవ్వట్లేదు. ఆ! సో ఇన్‌స్టాగ్రామ్ యాడ్ చేయమంది కాబట్టి క్యూటీ అని యాడ్. నిజం చెప్పు. నిజం చెప్పు. నిజంగా క్యూట్‌గా ఉంటాననే పెట్టుకున్నావు కదా! అలా ఏం లేదు. అందరూ క్యూట్ గానే ఉంటారు. సరే. ఓకే. ఇందులో మనం కూడా ఉన్నట్టున్నాం. అందరూ అంటే అందరూ మీరు కూడా. ఎవరికి ఉండొచ్చు. రైట్. ఎలా ఉంది లైఫ్? బాగుంది. వైజాగ్ టు హైదరాబాద్. జర్నీ అంటే మళ్ళీ ట్రైన్ ఎక్కానండి, రాత్రి నిద్ర లేదండి అలా చెప్పక. సో జనరల్‌గా ఎలా ఉంది వైజాగ్ నుండి హైదరాబాద్? బాగుంది. షూట్స్ బిజీ. సో సీరియల్ చేస్తున్నావు కదా! ఏ సీరియల్? కలిసుందాంరా. వచ్చేస్తా. సీరియల్ నేమ్ అది కలిసుందాంరా. మీరు అలా అంటే పరిగెట్టి వచ్చేస్తారు. అయినా నేను ఇప్పుడు అనను. ఎందుకంటే మళ్ళీ మీ డాడీకి కాల్ చేయగలరు. అంటే ఎక్కడ చూసినా ఇదే టాక్. కొన్ని రీల్స్‌లో కూడా చూసా. నాకు ఎవరైనా ఏమన్నారంటే మా డాడీకి కాల్ చేస్తాను. ఆబ్వియస్లీ. అవునా? ఇప్పుడు ఎన్నిసార్లు చేయి. ఏదైనా డాడీతో షేర్ చేసుకుంటాను నేను. సో డాడీ గారితో ఎక్కువ బాండింగా? అంటే మమ్మీ డాడీ ఇద్దరితో. అంటే ఇద్దరు లైక్ ఫ్రెండ్స్ లా ఉంటారు. ఎక్కువ స్పెండ్ చేస్తారు మాతో టైమింగ్ కానీ ఏదైనా. ఇద్దరిలో ఎక్కువ ఎవరు చెప్పు? ఇద్దరు సేమ్. ఇద్దరు పక్కనే ఉంటారు. ఎనీ టైం ఇంటికి వెళ్తానా సో ఆల్వేస్ పక్కనే కూర్చుంటారు. ఓకే. మంచిగా టైం స్పెండ్ చేస్తారు. మంచిగా మాట్లాడతారు. సో దట్ సీరియల్లోకి అయితే వచ్చేసావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే సీరియల్లోకి కానీ సినిమాల్లోకి రావాలి అంటే చాలా ఫేస్ చేయాలని అంటారు. బట్ నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా జెన్యూన్గా మంచిగా వచ్చేసావు. అండ్ ఆ పేరు కూడా కొంచెం గట్టిగానే మోగుతుంది. సో ఎలా అనిపించింది ఫస్ట్? ఎలా అనిపించింది? బాగుంది. ఫస్ట్ డే 1 షూట్ సీరియల్ టెన్షన్ ఏది? నార్మల్ కాదు. అంటే కెమెరా ఫేసింగ్ ఫస్ట్ టైం కదా. ఆ టెన్షన్ ఎట్లుందంటే నార్మల్గా ఇట్లా చాలా టెన్షన్ అసలు. సో అంటే ఆడిషన్ చేశారా నార్మల్గా? ఆడిషన్ చేసా. అంటే ఆడిషన్ పిలిచారు వాళ్ళే. ఓకే. పిలిచిన రోజు టెన్షన్. ఫస్ట్ డే షూట్ కి టెన్షన్. ఓకే. రెండు టెన్షన్ తో స్టార్ట్ అయ్యాయి నాకు. ఫస్ట్ డే షూట్ అయితే ఇంక చెప్పదు. ఆడిషన్ అంటే ఓకే ఒక 4-5 ఉంటారు తెలుసు. ఆడిషన్ లో 4-5 ఇక్కడ 20-30 మెంబర్స్ ఉన్నారు. అవునా? ఈటీవీ కదా. వాళ్ళు కాకపోతే దగ్గరుండి చేయించారు. నాకు అట్లా తెలీదు. అంటే ప్రాంప్టింగ్ ఇచ్చి అన్ని. సీరియల్ అంటే లాగ్ అంటే ఉంటుంది కదా లెంతీ. సో అట్లా చేశాను. తర్వాత అంటే సెలెక్ట్ అవుతా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నార్మల్ గా చూడాలి అని చెప్పి వచ్చా. తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత నేను చేయను అని డాడీతోనే చెప్పేదాన్ని. సెలెక్ట్ అయిన తర్వాత చేయను ఎందుకు నా వల్ల కాదు అని చెప్పాను. డాడీ సపోర్ట్ చేసి సరే వెళ్ళు అని. మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేశారు. ఇద్దరు కూడా వెళ్ళమంటారు. వెళ్ళు చేయు అని. ఎంత మంచి సపోర్ట్ అండి. అండ్ ఫస్ట్ డే 1 అయితే భయంగా జరిగింది. డే 1 ఇంకా భయం నాకు. అంటే చాలా మంది బర్త్డే సీన్ పెట్టారు. బర్త్డే సీన్ లో అందరూ వస్తూ ఉంటారు కదా. అందరూ గ్యాదర్ చేసి ఒక దగ్గర పెడితే ఎట్లుంటది అలా ఉంది. ఆ టైంలో చేయడం కష్టం అనిపించింది నాకు. దాంతో పెద్ద డైలాగ్స్ అవి. సీరియల్ డైలాగ్స్ తెలిసి ఉంటుంది. సో అవి పెద్ద డైలాగ్స్ చెప్పాలి, క్యాచ్ చేయాలి. నాకు అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం అందరి మీద ఉంది. నా డైలాగ్ లోపల అది టెన్షన్. సరే చేద్దాంలే అని అట్లా డే బై డే చేంజ్ అవుతుంది. అట్లనే ఉంది. అంటే ఫస్ట్ నేను యాక్టింగ్ ఏం నేర్చుకోలేదు. ఎలా అంటే యాక్టింగ్ కూడా ఏం నేర్చుకోలేదు. సో డైరెక్టర్ సీరియల్ లోకి వచ్చేసావు. ఎలా అసలు? ఎలా అంటే అలానా? అంటే కాదు సీరియల్ అంటే మన వైపు ఎక్కువగా ఎలా ఉంటది అంటే ఏడుపూటి సీరియల్ ఏదో సాగుతుంది అంతే కదా ఓపెన్ అనుకుంటారు. అలాంటి సీరియల్లోకి నువ్వు వెళ్తానని ఎక్స్పెక్ట్ చేసావా? అసలు చేయలేదు. నువ్వు ఎప్పుడైనా చూసావా సీరియల్? చూస్తా, సీరియల్స్ చూస్తాను. చూస్తా కానీ ఎప్పుడు చేస్తాను అనుకోలేదు. సో ఎలా అనిపించింది మరి స్టార్టింగ్? నేను ఎప్పుడు సీరియల్లోకి వెళ్తాను అని అనుకోవాలి. సీరియల్లోకి వెళ్ళి నేను ఒక మెంబర్గా యాక్ట్ చేస్తున్నానంటే లీడర్లే కదా. చేస్తున్నా, పర్లేదు, బాగుంది. ఇప్పుడు అలవాటు అయింది. అలవాటు చేసుకున్నా తప్పదు. అండ్ అంటే సీరియల్ గురించి పక్కన పెడితే కొంతమంది నెగిటివ్ కూడా అనుకుంటారు సీరియల్లోకి వెళ్తుంటే చాలా చాలా ఉంటాయి ఇలా అనేసి.
సో నీకు అలాంటివి ఏమైనా విన్నావా పోనీ అట్లీస్ట్? సీరియల్లోనా నెగిటివ్ అంటే ఏం లేదు, నా వరకు అయితే బాగుంది. డైరెక్టర్ సపోర్ట్ ఉంది, అందరి సపోర్ట్ ఉంది అక్కడ నాకు. అంటే ఇట్లా మంచిగా చెప్తారు, ఇట్లా తిట్టడం అలా చేస్తారు, ఎవరైనా చేస్తారు. ఓకే. కాకపోతే అంటే కొత్త అమ్మాయిని కదా నేను, అక్కడ సీరియల్ ఫస్ట్ టైం కదా, సో చేయడానికి ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని. నాకు అలాంటివి ఇంకా ఫేస్ చేయలేదు. ఓకే. డే 1కి ఇప్పటికి ఏం నేర్చుకున్నావు? యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. ఓకే. అంటే ఇది మాత్రం చాలా మంది దగ్గర విన్నాను పడతాయని, బట్ ఎక్స్పెక్ట్ చేయలే. ఫ్లోలో వెళ్తున్నాం కదా అనుకున్నాను. ఓకే. యాక్టింగ్ ఇంప్రూవ్ అయిందా? అవుతూ ఉంటది. సాగుతూ ఉందా? అంటే ఒక్క సీన్ అయితే నేర్చుకోవడం ఈజీయే, కానీ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కటి ఇవ్వాలి కదా, సో నేర్చుకుంటూ వెళ్ళాలి. నవరసాలు వచ్చా? నవరసాలు రావు, అందులో ఒక రసం కూడా మనకి తెలియదు. తెలీదా? తెలీదు నాకు. మరి ఎలాగా? అలానే ఇప్పుడు మనం చేస్తున్నప్పుడే ఆ రసాలన్నీ బయటకు వస్తాయి కదా, ఇంకా మళ్ళీ పేర్లు తెలియదు కానీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి ఆ టైం. నేర్చుకుంటే ఎవరికైనా సూపర్ సూపర్. నేర్చుకోవడం అన్నీ. అంటే దీంతో పాటు సినిమాలు కూడా చేయడం నీ ఫ్యాషన్ అని విన్నాను. సో అవి మరి చేస్తున్నావా? అంటే ఫ్యాషన్ ఏం కాదు, వస్తే చేస్తా మంచిగా. కానీ అంటే చిన్నప్పుడు అనుకుంటాము నేను డాక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని. అవన్నీ అనుకున్నాను, కానీ ఏది అవ్వదని నాకు అర్థమైంది. అలా అనుకున్న వాళ్ళందరికీ అది తప్ప అన్నీ అవుతారు. మీ లైఫ్ లో కూడా అలాగే ఏదో అనుకుంటే ఏదో అయ్యి ఎక్కడో వచ్చి పడ్డారంట కదా. అంటే లైఫ్ లో ఊహించావా ఇలా ఇండస్ట్రీలోకి నేనంటూ వెళ్తాను? అస్సలు ఊహించలేదు, ఛాన్సే లేదు. మరి ఎలా అనిపించింది అసలు? అంటే నీవు అనుకునే డైరెక్షన్ మొత్తం వేరు. అవును. సో ఇప్పుడు నువ్వు చేస్తున్న వర్క్ సెపరేట్. సో ఎలా అసలు అసలు అనిపించలేదు? నాకే అనిపించలేదు. సో స్టడీస్ ఏం చదివా? నేను డిగ్రీ కంప్లీట్ అయింది, ఎంసీఏ చేస్తున్నా, అది కూడా ఇప్పుడు బెంగళూరు. ఓకే. ఇది అది బ్యాలెన్స్ చేయడం కష్టం. బెంగళూరులో చేస్తున్నా? జైన్ యూనివర్సిటీ. కరెస్పాండెంట్? కరెస్పాండెంటా రెగ్యులర్? రెగ్యులర్ ఏం కాదు, రెగ్యులర్ కరెస్పాండెంట్ లో. అది బెటర్, ఎగ్జామ్స్కి వెళ్ళి రాసుకున్నావు. అది కష్టం అవుతుంది, అంటే కరెక్ట్ అదే టైంలో సీరియల్ డేట్స్ పడుతుంది, ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. కాదు ఇప్పుడు మూవీస్ చేస్తావా? మంచిగా వస్తే చేస్తా. వచ్చాయా? వస్తున్నాయంటే వస్తున్నాయి, చేస్తా. మరి మూవీస్ చేస్తూ ఇటువైపు సీరియల్ మేనేజ్ అవుద్దా? అడ్జస్ట్ అవుతుందా? అది వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే అవుతుంది. ఎవరు మేనేజర్లా? డైరెక్ట్ సీరియల్ వల్ల మూవీ వల్ల ఇద్దరు చేసుకోవాలి. ఈ అమ్మాయి కావాలంటే వాళ్ళు చేసుకోవాలన్నమాట. చూద్దాం చూద్దాం ఎలా ఉంది మరి. అయితే ఇప్పుడు సీరియల్ నుండి మూవీస్ కూడా అలా ఏమైనా స్టార్ట్ అయిందా లేదా? మూవీ అంటే స్టార్ట్ చేయాలి, నేను వచ్చిందే రీసెంట్ గా వచ్చా కదా, సో ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని మంత్స్ అయింది? మంత్సేనా? 3-4 months అంతే. గ్రేట్ అబ్బా. అప్పుడే కొంచెం టాక్ వచ్చిందంటే ఫ్యూచర్లో ఇంకా మాకు ఈ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్. మరి ఖచ్చితంగా మళ్ళీ రమ్మనే రారు, ఇప్పటికే రమ్మంటే చాలా బిజీలో ఉన్నారు. బిజీ ఏం కాదు.